మరో బ్రేకింగ్ చూద్దాం. నంద్యాల జిల్లాలోని ప్రముఖ హాస్పిటల్లో గుండె ఆపరేషన్ వికటించి వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాల మద్దిలేటి గుండె సర్జరీ విఫలమై మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ₹1,50,000 వసూలు చేశారని వాపోయారు. డయాలసిస్ చేయాలంటూ పేషెంట్ కట్టాల్సిందేనని హుకుం జారీ చేశారని తెలిపారు. ఇక బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. హాస్పిటల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ ప్రజాసంఘ నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బంధువులు, ప్రజా సంఘాల నాయకులు భీష్మించుకుని కూర్చున్నారు. హాస్పిటల్స్ ఉన్నాయి, మీ హాస్పిటల్కి వచ్చాము. మీరు భరోసా ఇచ్చినప్పుడు మాత్రమే మేము చేస్తామని ముందుకు వచ్చాము. మీరు లాస్ట్కు మాకు చెప్పబెట్టకుండా రీఆపరేషన్ తీసుకొస్తారు. మీకు తెలియదా డాక్టర్స్కు? మీరు ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు. ఒక ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అని చెప్పిన వాళ్ళు ఇమీడియట్లీ మీరు రీఆపరేషన్ ఎట్లా అంటారు? రీఆపరేషన్ చేసిన తర్వాత మీరు ఇమీడియట్లీ మాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లం నుంచి మళ్ళీ డయాలసిస్ బ్రెయిన్ అంటే మీ ఇష్టం వచ్చేట్టు చేసుకుంటారా? ఒక తెలియని పేషెంట్ లోపలికి వచ్చారని మీ ఇష్టం వచ్చేటప్పుడు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని ఇమీడియట్లీ మీరు 14 రోజులు మొత్తం మీరు టైం గడిపి లాస్ట్కు మీరు 2 రోజుల నుంచి మీ పేషెంట్ని మేమేం చేయలేము, మేము పూర్తిగా చేతులు ఎత్తేసాము, సో దయచేసి మీరు ఇంటికి తీసుకెళ్ళండి లేదా ఎక్కడైనా తీసుకెళ్ళండి అని ఈ విధంగా మాట్లాడితే, సో మిమ్మల్ని నమ్ముకొని ఒక పేద ప్రజలు హాస్పిటల్ జాయిన్ అయితే మీరు చేసిన న్యాయం ఇదే. బాల మద్దిలేటి గారు అనే పేషెంట్కి గుండె ఆపరేషన్ అంటే బైపాస్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ తీసుకునే ముందు వాళ్ళ అటెండర్లకి క్లియర్గా చెప్పడం జరిగింది. 85 నుంచి 90% లేదా 95% ఇబ్బంది అవ్వదు, 5 నుంచి 10% రిస్క్ ఉంటుంది. మెదడుకు సంబంధించిన కిడ్నీ సమస్యలు ప్రాణానికి అపాయం ఉంటుంది. ఒక 5 నుంచి 10% వచ్చే అవకాశం ఉంటుంది. మన ప్రయత్నాలు మనం చేస్తామని క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీలో వచ్చినంత వరకు మ్యాక్సిమం సహాయం చేస్తాం. ఏమన్నా సమస్యలు అంటే కిడ్నీ సమస్యలు, మెదడు సమస్యలు ఏమన్నా సమస్యలు వస్తే ఇండస్ హాస్పిటల్కి కిడ్నీ సమస్యలకి, మెదడు సమస్యలకి టైఅప్ లేదు కాబట్టి ఆ సమస్యలకి ఏమన్నా వస్తే మీరు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో మీకు ఇష్టపూర్వకంగా ఉంటేనే చేయించుకోండి అని క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ప్రూఫ్లన్నీ మా దగ్గర ఉన్నాయి. గుండె ఆపరేషన్ అయిన తర్వాత 48 గంటల వరకు క్రిటికల్గా ఉంటారు. ఏమన్నా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, వెయిట్ చేసి చూడాలి అని చెప్పడం జరిగింది. అది అయిన తర్వాత సుమారుగా 3-4 మధ్యలో ప్రాంతాల్లో పేషెంట్కి బీపీ తగ్గుముఖం పట్టడము, గుండెకి కొట్టుకునే విధానంలో మార్పులు రావడం జరిగింది. అది జరుగుతున్నప్పుడు పేషెంట్ని కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఇంజెక్షన్ ద్వారా షాక్ ఇచ్చినా కానీ ఎంత చేసినా కానీ ఉపయోగం రాకపోవడంతో పేషెంట్ని ఒక మెషిన్, హార్ట్ లంగ్ మెషిన్ అనే మెషిన్ పెట్టి గుండెకి సపోర్ట్ చేయడం జరిగింది దాదాపు 4-5 గంటలు. ఈ సపోర్ట్ ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి, పేషెంట్కి బైపాస్ సర్జరీ చేశాము, అదేవిధంగా 80 to 95% మాత్రమే మీకు మేము గ్యారంటీ ఇవ్వగలము అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. లేదు, మాకు ఇలాంటి గ్యారంటీస్ ఏమీ లేవు, 1 by 1 చేసుకుంటూ పోయారు, మాకు అలాంటి కన్సెంట్ కూడా ఇవ్వలేదు అని కూడా అక్కడ పేషెంట్ బంధువులు చెప్తున్నారు. అసలు కన్సెంట్ ఫామ్లో ఏముంది? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి బసవరాజు. హలో, ఇప్పుడు పేషెంట్స్ తరఫున వాళ్ళ బాధితులు అయితే చాలా బాధపడుతున్నారు. హాస్పిటల్ వైద్యులు నిర్లక్ష్యము స్పష్టంగా కనిపిస్తున్నది. ముందుగా మాకు గ్యారెంటీ అని చెప్పి ఎలాంటి డోకా లేదు, ఖచ్చితంగా వైద్యం పకడ్బందీ వైద్యం అందిస్తామని చెప్పి, తర్వాత బ్లాక్స్ ఉన్నాయని చెప్పి 1-2 ఉన్నాయని చెప్పి ఈ విధంగా చెప్పుకొని సరైన ఇంటిమేషన్ ఇవ్వకుండా చివరికి పేషెంట్ డేంజర్ స్థితిలో వెళ్ళి చనిపోయాక మా చేతిలో ఏం లేదు, మేము చేసే ప్రయత్నాలన్నీ చేశామని చెప్పడంతో ఒక్కసారి బాధితులు కంగుదిన్నారు. దీంతో ప్రజా సంఘాలు బాధితులంతా వచ్చి హాస్పిటల్ ఎదుట చాలా ఆందోళన చేపట్టారు. ఇలా చేయడం వల్ల పేద ప్రజలకి అన్యాయం చేశారు, ఒక ప్రాణం పోయింది, ఆ కుటుంబం బజార్న పడింది, దీనికి ఎవరు బాధ్యులు అని చెప్పి వాళ్ళు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టి చాలా గగ్గోలు పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వైద్యులు మాత్రం మేమంతా ప్రాసెస్ ప్రకారమే చేశాము, ఇక్కడ మా లోపం ఎలాంటిది లేదు అని చెప్తున్నారు. కానీ లేనిపోని సివియర్ సమస్యలు ఎత్తి చూపి డయాలసిస్ ఉంది, పేషెంట్ హార్ట్ బీట్ సరిగలేదని, డయాలసిస్ ఉంది, హార్ట్ బీట్ సరిగలేదని మేము చేసే ప్రయత్నం చేశాము. అయితే 70-80% మేమైతే గ్యారెంటీ ఇవ్వగలము, పూర్తిగా పేషెంట్ కి గ్యారెంటీ ఇవ్వలేము అని చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. అయితే బాధితులు మాత్రం రైట్ బసవరాజు, థ్యాంక్ యూ.